మన మెట్పల్లి సబ్ డివిజన్లోని 6 మండలాలు, 6 పోలీస్ స్టేషన్లు, 7 మండలాలు అన్నింటిలో కూడా ఇప్పుడు మనకు బతుకమ్మ తర్వాత 2వ తారీఖు దసరా ఫెస్టివల్ జరుగుతుంది. మన సబ్ డివిజన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీన్ని చాలా సంతోషాలతో అందరూ ఈ పండుగను జరుపుకోవాలి. ఇది మన తెలంగాణలోని చాలా పెద్ద పండుగ. బతుకమ్మ కావచ్చు, అదేవిధంగా దసరా పండుగ కూడా. దీంట్లో ముఖ్యంగా బతుకమ్మ పండుగకి చాలామంది లేడీస్ బయటికి వచ్చి బతుకమ్మ ఆడుతుంటారు. అటువంటిప్పుడు వేరే ఎటువంటి అంటుబడి ఇన్సిడెంట్స్ జరగకుండా మా పెట్రోలింగ్ కానీ, మా పోలీస్ ప్రజెన్స్ కానీ ప్రతి చోట మేము పెట్టడం జరిగింది. ఈరోజు కొరుట్లలో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మెట్పల్లిలో 4వ తారీఖు మన మెట్పల్లిలో బతుకమ్మ ఉంది. అదేవిధంగా దసరా పండుగప్పుడు కూడా అన్ని మండలాల్లో అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అన్ని ప్రికాషన్ గురించి తీసుకోవాలి. కొంత వెనకటి కాలంలో దసరా పండుగప్పుడు కొన్ని కొట్లాట కేసులు కూడా కొన్ని జరిగేవి. అటువంటి జరగకూడదు. పబ్లిక్ కూడా అందరూ గమనించి ఆ రోజు పీస్ఫుల్గా జరుపుకోవాలా, చాలా సుఖ సంతోషాలతో జరుపుకోవాలా. అంతేగాని దాన్ని ఆశా చేసుకొని కొంతమంది అంతకుముందు నా పగలు తీర్చుకోవడానికి కొన్ని చేసుకోకూడదు. ఒక్కరోజు పండుగ గురించి అనవసరంగా అటువంటి ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ అయ్యి కేసులలో కొన్ని పండుగ రోజే ఒక అశుభం క్రియేట్ చేసుకోకూడదు. అందరూ కూడా శుభ సందర్భం జరుపుకోవాలని అందరికీ దసరా శుభాకాంక్షలు. మనకు ఫెస్టివల్స్కి సంబంధించిన దాంట్లో చాలామంది మన కుటుంబాల్లో అందరూ కూడా ఫెస్టివల్కు సంబంధించి అందరు బయటకు వస్తుంటారు. తాళాలేసి ఇళ్ళల్లో తాళాలేసి వస్తుంటారు. వాటి మీద ఇళ్ళల్లో ఏమైనా సామాన్లు కూడా ఉంటాయి. అటువంటిప్పుడు కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని అందరు కూడా ఎక్కడైతే మీరు తాళాలు ఇస్తారో అక్కడ నిఘా పెట్టడం కానీ, లేకుంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం కానీ, లేకుంటే అక్కడ లొకాలిటీలో ఎవరైనా పెట్టుకోవడం కానీ అటువంటి చేసుకోవాలి. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కనుక ఇళ్ళ తాళాలు కూడా ప్రాపర్గా వేసి ప్రాపర్గా నిఘా పెట్టుకొని పోవాలి. అదేవిధంగా బయట వాళ్ళకు పక్క వాళ్ళకు కూడా చెప్పుకొని చేయాలి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా, కొంతమంది ఫెస్టివల్ అప్పుడు ఊళ్ళకి వెళ్ళి కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు. అటువంటిప్పుడు పక్క ఇంటి వాళ్ళకు కూడా చెప్పాలి. అటువంటిప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాటి మీద చర్యలు తీసుకొని వాటిని జరగకుండా నివారించడానికి పూర్తి ప్రయత్నం చేస్తుంది.